ఒక సుందరమైన అడవిలో చిట్టి పప్పీ అనే చిన్న కుక్కపిల్ల ఉండేది. చిట్టి పప్పీ చాలా ఆతురంగా ఎల్లప్పుడూ కొత్త స్నేహితులను చేసుకోవాలని కోరుకునేది. ఒకరోజు అది అడవిలో మిను పిల్లిని చూసింది. పప్పీ ఆనందంగా తోక ఊపుతూ, హాయ్ మిను, మనం కలిసి ఆడుకుందాం అని అడిగింది. మిను కొంచెం మొహమాటంగా, నాకు ఎత్తైన చెట్లు ఎక్కడం ఇష్టం, నువ్వు ఎక్కగలవా అంది. పప్పీ తల వంచి, లేదు, కాని నేను నేర్చుకోవచ్చు అన్నాడు. అది వెళ్ళి తేనెటీగ బజ్జిను కలిసింది. బజ్జి మధురంగా గానమేస్తూ పూల దగ్గర తేనె సేకరిస్తోంది. హాయ్ బజ్జి, నేను సహాయం చేయనా అని పప్పీ అడిగింది. బజ్జి నవ్వుతూ, తేనెటీగలా ఎగరగలవా అంది. పప్పీ తోక ఊపుతూ, ఎగరలేను, కాని నేర్చుకోవాలని ఉంది అన్నాడు. సాయంత్రం అయ్యేసరికి పప్పీ కొంచెం దుఃఖంగా మారింది. నేను ఎగరలేను, ఎక్కలేను, మరి నేను ఏమి చేయగలను అని ఆలోచించాడు. అప్పుడే అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. చిన్న పక్షి చినుకు గడ్డి మధ్య ఇరుక్కుపోయింది. అది భయపడి రెక్కలు కొట్టుకుంటూ సహాయం కోరింది. పప్పీ వెంటనే పరుగెత్తి వెళ్లి తన మృదువైన నోటితో చినుకును జాగ్రత్తగా బయటికి తీసిపెట్టాడు. చినుకు కన్నీటి కన్నులతో, ధన్యవాదాలు, నువ్వు లేకపోతే నేను బయట పడలేకపోయేదాన్ని అంది. అది చూసి మిను పిల్లి, బజ్జీ తేనెటీగ కూడా వచ్చారు. వాళ్లు పప్పిని చూసి ఆశ్చర్యపోయారు. మిను చెప్పింది, నువ్వు ఎక్కలేకపోయినా నీ ధైర్యం గొప్పది. బజ్జి చేర్చింది, నువ్వు ఎగరలేకపోయినా నీ హృదయం పెద్దది. పప్పీ నవ్వుతూ అన్నాడు, స్నేహం అంటే ఒకరికొకరు సహాయం చేయడం. నేను చేయగలిగింది అది. మూడుగురు ఆనందంగా కౌగిలించుకున్నారు. అరణ్యం పూల గాలితో మధురంగా గిన్నెలా మోగింది. పక్షులు చప్పరిస్తూ పాట పాడాయి. ఆ రోజు నుండి చిట్టి పప్పీ, మిను పిల్లి, బజ్జీ తేనెటీగ, చినుకు పక్షి అడవిలోని అందరికీ ఒక అద్భుతమైన జట్టు అయ్యారు. వాళ్లు కలిసి ఆడారు, సహాయం చేసుకున్నారు, పాటలు పాడారు.